జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాం ఓకేనా మదర్సాల గురించి మనకందరికి కూడా తెలిసిందే ఇక్కడ అంటే ఈ మదర్సాల్లో ఇస్లామిక్ విద్యను అయితే నేర్పిస్తూ ఉంటారు ఇస్లామిక్ సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ ఉంటారు ఓకే మంచిదే కానీ ఈ మదర్సాల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకు ఒక ఇస్లామిక్ విద్య తప్పినిచ్చి మిగతా విషయాలు ఏవి పెద్దగా తెలియదు ఒకవేళ ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే మిగతాటి కూడా ఏమైనా సబ్జెక్ట్స్ ఏమో చెప్పొచ్చు కానీ చాలా వరకు నాకు తెలిసినంత వరకు మేజర్ మదర్సాల్లో అయితే కేవలం ఈ ఇస్లామిక్ విద్యనే నేర్పిస్తూ ఉంటారు అనమాట అక్కడి నుంచి బయటకు వచ్చినాక చాలా మందికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది పైగా ఒక రకమైనటువంటి రాడికలిజాన్ని అయితే కలిగి ఉంటారు అంటే ఇప్పుడు కేవలం మత విద్యను మాత్రమే నేర్పిస్తే ఎట్లుంటుంది సరే అది ఎక్కడైనా కావచ్చులే అది ఏ మతమైనా ఎవరైనా కూడా కేవలం మత విద్యను మాత్రమే నేర్పిస్తే ఎట్లుంటారు వాళ్ళకి అంతకుమించి మరొకటి తెలియదు అనమాట అలాంటి పరిస్థితి అంటే మొదటి నుంచి ఈ మదర్సాల్లో ఆ విధంగా రాడికలైజాన్ని అయితే బోధిస్తూ ఉంటారు దీంతో ఈ పిల్లలు కూడా అలాగే పెరుగుతారు ఇప్పుడు అలాంటి విషయం మరొకటి అయితే వెలుగులోకి వచ్చింది ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు మొన్న ఒక మదర్సా దగ్గరికి పోయి ఇంటర్వ్యూ చేయడానికి పోయినాడు సరే ఇక ఆ మదర్సాలో ఉన్న వాళ్ళంతా కూడా యువకులే అందరూ దాదాపు ఒక 20 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉండేవాళ్ళు అనమాట ఇక ఆ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టరు ఆ మదర్సా విద్యార్థులు ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశాడు ఆ ఇంటర్వ్యూ అయితే ఇది ఈ విధంగా జరిగింది రిపోర్టర్ వచ్చేసి మీకు జాతీయ గీతం వచ్చా అని అడిగినాడు సరే మంచి మాట అడిగినాడు అసలు జాతీయ గీతం రానోళ్ళు నాకు తెలిసి అయితే వాళ్ళు భారతీయులా వాళ్ళు చదువుకోకుండా ఉండి ఉండాలా లేకపోతే భారతీయులు కాకుండా అయినా ఉండాలా అంతే కదా సరే ఇప్పుడు ఆ మదర్సా విద్యార్థి ఏం చెప్పినాడు వచ్చు నాకు బాగా తెలుసు అని అన్నాడు మంచిది సంతోషం రిపోర్టరు అయితే ఒకసారి జాతీయ గీతాన్ని ఆలపించండి అని అడిగినాడు దానికి మదర్సా విద్యార్థి వచ్చేసి నాకు జాతీయ గీతం బాగొచ్చు మేము మదర్సాల్లో రోజు పాడుతూ ఉంటాము నాకు జాతీయ గీతం అంటే భలే ఇష్టం అని చెప్పినాడు మరీ సంతోషం మళ్ళీ ఈ రిపోర్టర్ అయితే ఒకసారి నా కోసం జాతీయ గీతాన్ని పాడండి అని అడిగినాడు అందుకు మదర్సా విద్యార్థి జంగల మంగళ అంటే ఏదో పాడబోయినాడు మరి అమ్మ ఈ జంగల మంగళేంద్రా కాదు జనగణమన వాడమంటే వీడు జంగల మంగళనే ఇదేంద్రా స్వామి జంగల మంగళ అంటున్నాడని చెప్పేసి పక్క నుండి ఇంకొకటి ఎత్తుకున్నాడు అనమాట ఓడి ఎత్తుకొని జనగణ మన భారత్ ఉత్కల్ బంగ అంట ఇంకేదో మొదలుపెట్టాడు ఈడి రిపోర్టర్ కట్టే తలకాయ బుర్రమ తిరిగిపోయింది అట్టే తల మీద ఏదో సినిమాల్లో మనం చూసినట్టు నక్షత్రాలన్నీ తిరిగిపోయాయి అట్టే నిజానికి పాడాల్సింది ఏంది జగన్ అధినాయక జై హే భారత భాగ్యత అని చెప్పి ప్రారంభించాలి దీంతో గత్తరమైనటువంటి ఆ రిపోర్టరు ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళతో మాట్లాడతా అంటే మీకు జాతీయ గీతం పాడడం రాదా లేక మీరు జాతీయ గీతాన్ని మర్చిపోయినారా అంట ప్రశ్నించాడు మంచిదే మంచి క్వశ్చనే దీంతో ఆ మదర్సా విద్యార్థులు కోపం వచ్చేసింది అంతే ఇక మదర్సా విద్యార్థులు మాట్లాడతా జాతీయ గీతాన్ని ఏ విధంగా పాడాలో మాకు తెలుసు జాతీయ గీతాన్ని పాడే విధానాన్ని మేము మీ దగ్గర నుంచి నేర్చుకునే పరిస్థితులు అయితే మేము లేము మీ మోడీ ప్రభుత్వం మాకేం నేర్పడం అవసరం లేదంట అక్కడి నుంచి చల్లగా వాళ్ళందరూ కూడా జారుకున్నారు అది మ్యాటర్ జనగణమన పాడేదానికి మోడీ ప్రభుత్వం నేర్పించేదానికి ఏమన్నా సంబంధమా అంటే వాళ్ళ ఆలోచన ఎట్లుందో చూడండి ఒకసారి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఒకవేళ అంటే నాకు తెలిసి ఈ న్యూస్లో కూడా చాలా వరకు నెగిటివ్ కామెంట్లు రావచ్చు ఏది అటు సైడ్ నుంచి నేనే కాదనడంలే కానీ మన పిల్లోళ్ళు భవిష్యత్తు అనమాట అర్థమవుతుందా అంటే మన భవిష్యత్తు బాగుండాలంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకి తప్పనిసరిగా మంచి స్కూల్స్లో జాయిన్ చేయించాలి అది ఎవరైనా ఏ మతంలోనైనా కూడా అట్లా కాదనుకుంటే తీసుకుపోయి ఇలాంటి అవుట్సాట్లు నేర్పిస్తే నాశనం అయిపోయేది వాళ్ళ భవిష్యత్తు అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా లేకపోతే ఎట్లయితే అట్లా కానీ అర్థమవుతుందా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది ఎందుకు మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే మాకు ప్రోత్సాహం అంత బాగా లభించినట్టుంటుంది అనమాట మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసేట్టుంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్